ఇది ఒక ఇండివిజువల్ కామన్ ప్రోగ్రామ్. సుమారు 3 to 5 months ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడానికి సమయం పట్టవచ్చు. అది పిల్లలు వాడేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో యాప్ ఇంకా బుక్ రెండు కలిసి ఉంటాయి. యాప్లో ప్రతి లెసన్ నేర్చుకోవడానికి కావాల్సిన వీడియోలు, ఎంతవరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి టెస్టులు ఉంటాయి. నేర్చుకున్న వీడియోలని ప్రాక్టీస్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ బుక్ రూపంలో మీ పిల్లలకి అందిస్తాం. బుక్లో లెసన్స్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఆన్సర్స్ బుక్ సహాయంతో అందులో ఉండే వర్కింగ్ స్టెప్స్ కారణం చేత బుక్లో చేసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎంత మేరకు కరెక్ట్ ఉన్నాయి, ఎక్కడ తప్పుపోయాయి అని రియలైజ్ అవ్వడానికి ఆన్సర్స్ బుక్ ఉపయోగపడుతుంది. ఇది ఇన్స్టాంట్గా ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఆన్సర్స్ బుక్. ఇలా ప్రతి లెసన్లో ఒక స్టూడెంట్ ఎంత ఇంప్రూవ్మెంట్ సాధించగలిగారన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఈ బుక్లో ప్రతి టెస్ట్ యొక్క రిజల్ట్ రాసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్ని ఎలా వాడాలో చూద్దాం. ప్రతి లెసన్లో కూడా ముందుగా స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ లెవెల్, స్పీడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ప్రీ ట్రైనింగ్ టెస్ట్ రాయమని చెప్పాలి. ఇమ్మీడియట్గా రాసిన తర్వాత ఆ యొక్క రిజల్ట్ని ఆ బుక్లో నింపాల్సి ఉంటుంది. తర్వాత ఈ ట్రైనింగ్ వీడియోస్ చూడవలసి ఉంటుంది. ప్రతి లెసన్లో కూడా ఈ ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయి. ఈ ట్రైనింగ్ వీడియోస్ ఇంగ్లీష్లో కొన్ని, తెలుగులో కొన్ని ఉంటాయి. ప్రతి వీడియో చూస్తూ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వెళ్ళే క్రమంలో ఎక్కడెక్కడ అనౌన్స్మెంట్ వస్తుందో బుక్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయమని, అక్కడ బుక్లో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, ఏ క్వశ్చన్ నుంచి ఏ క్వశ్చన్ వరకు ప్రాక్టీస్ చేయమని చెప్తారో ఆ బుక్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఆన్సర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడికక్కడే ఆన్సర్స్ బుక్ సహాయంతో ఏవైనా తప్పులు ఉంటే సవరించుకుని వాళ్ళ తప్పుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలా మళ్ళీ వీడియోలోకి వచ్చి మొత్తం ఆ లెసన్లో ఉన్న వీడియోలన్నీ అయిపోయేంత వరకు వీడియోలు, బుక్కులు, మళ్ళీ బుక్ నుంచి వీడియో ఇలా కొనసాగుతుంది. మొత్తం వీడియోలు చూడటం, లెసన్ బుక్ కంప్లీట్ చేయడం, ప్రాక్టీస్ కంప్లీట్ చేయడం, ఆన్సర్స్ బుక్ వాడుకోవడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ పోస్ట్ ట్రైనింగ్ టెస్ట్లు రాయవలసి ఉంటుంది. ప్రీ ట్రైనింగ్ టెస్ట్లేమో ఒకసారే రాస్తాం ప్రతి లెసన్లో. ప్రతి లెసన్లో కూడా పోస్ట్ ట్రైనింగ్ టెస్ట్లు అనేవి 5 సార్లు రాసే అవకాశం ఇచ్చాం. ప్రతిసారి రాసినప్పుడల్లా ఈ బుక్లో దాని యొక్క రిజల్ట్ని నింపవలసి ఉంటుంది. అయితే 5 సార్లు టెస్ట్లు రాయడం వల్ల పోస్ట్ ట్రైనింగ్లో ఏమేమి ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇంకా ఏమేమి ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంది, స్పీడ్ ఎంతవరకు పెరిగింది, మార్కులు ఎంతవరకు పెరిగాయి అనేది ఒక స్టూడెంట్కి మోటివేటింగ్ ఫ్యాక్టర్గా ఎక్కడ తప్పుపోయిందో చూపించడం వల్ల, రాంగ్ ఆన్సర్స్ కూడా చూపించడం వల్ల, దానికి కరెక్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, ఆన్సర్ని డిస్ప్లే చేయడం వల్ల పిల్లల్లో ఎంతో ఉత్సాహం పెరిగి వాళ్ళ స్పీడ్ని, యాక్యురసీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.